చేతిలో డబ్బులు పడితే చాలు అక్రమంగా ఏదైనా రవాణా చేసుకుంటున్నట్లు వ్యవహరిస్తున్నారు. చట్టవిరుద్ధంగా అంటే అటవీ సంపద, ఎర్రచందనం, అక్రమ రేషన్ బియ్యం, చుట్టుపక్కల ప్రాంతాల నుండి పశువులు తరలించే బండ్లను ఆపి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. పట్టపగలు అందరూ చూస్తూ ఉండగానే కాకి యూనిఫామ్ వేసుకున్న కానిస్టేబుళ్లు పశువులను తరలిస్తున్న ఆటోలను ఆపి వారి వద్ద నుండి డబ్బులు తీసుకుంటున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతామంటూ ప్రజలను భయపెడుతున్నారు. ఈ వ్యవహారం అంతా వీడియోలో రికార్డ్ అయి బయటకు రావడంతో ఈ విషయం సంచలనంగా మారింది. ఈ వీడియోలో పశువుల లోడ్ తీసుకువెళ్తున్న వారు మొదట కొంత నగదు ఇస్తే అది చాలదన్నట్టు పోలీసులు బెదిరించగా మరో వ్యక్తి నుండి నగదు తీసుకుని అంతా కలిపి కానిస్టేబుల్కి ఇవ్వటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీంతో స్థానిక ప్రజలు పోలీసులపై మండిపడుతున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ దుర్వినియోగంపై న్యాయ పోరాటానికి దిగారు. తన అనుమతి లేకుండా ఏఐ సాయంతో తన ఫోటోలు, వీడియోలను అక్రమంగా వాడుకుంటూ వాటి ద్వారా వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన వ్యక్తిగత హక్కులను భంగం కలిగిస్తున్న ఈ చర్యలను వెంటనే అడ్డుకోవాలని ఆయన కోర్టును కోరారు. నాగార్జున తరపున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపిస్తూ కొన్ని వెబ్సైట్లను ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఆయన ప్రతిష్ట భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. నాగార్జున ఫోటోలతో అశ్లీల కంటెంట్, అనుమానాస్పద లింకులను సృష్టించి ప్రచారం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఆయన ఫోటోలను టీషర్ట్లపై ముద్రించి ఆన్లైన్లో విక్రయిస్తూ అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం నాగార్జున లేవనెత్తిన అంశాలను తీవ్రంగా పరిగణించింది. ఆయన వ్యక్తిగత హక్కులను కాపాడతామని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ నెల 29న గిన్నెస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలను విజయవంతం చేయాలని, ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క అధికారులకు సూచించారు. సచివాలయంలో అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ నెల 27న ట్యాంక్ బండ్ పై బతుకమ్మ కార్నివాల్, 28న బైక్, సైకిల్ ర్యాలీలు, 29వ సరూర్ నగర్ స్టేడియంలో 10,000 మంది మహిళలతో బతుకమ్మ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, 30న ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రతిష్టాత్మకంగా సన్నాహాలు జరగాలని సూచించారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, ట్యాంక్ బండ్ తో పాటు పీవీ మార్గ్, సచివాలయం, సరూర్ నగర్ స్టేడియం పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు.
ఏపీలో ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సి విజేతలు 17,941 మందికి అమరావతిలో నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మెగా డిఎస్సి 2025కు ఎంపికైన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, స్పీకర్ రఘురామరాజు నియామక పత్రాలు అందజేశారు. సుమారు 16,000 మందికి డిఎస్సి నియామక పత్రాలను అందజేశారు. డిఎస్సిలో ఉద్యోగం పొందిన అభ్యర్థులు కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. టాప్ 20లో విజేతలుగా నిలిచిన వారు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. మిగిలిన వారికి జిల్లాల వారీగా అధికారులు నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ కోర్టులో కేసులు వేసి ఆపాలని చూసిన మెగా డిఎస్సిని సూపర్ హిట్ చేశామన్నారు. రాష్ట్రంలో పేదరికం నిర్మూలించాలన్నది తన లక్ష్యమన్న చంద్రబాబు, పేదరికం పోవాలంటే విద్య ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ స్పందించారు. ఇవాళ అసెంబ్లీలో జగన్ను ప్రస్తావిస్తూ మాట్లాడిన బాలయ్య చిరంజీవి పేరు ఎత్తారు. తనపై బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడారని తాను టీవీలో చూశారన్నారు. అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లానన్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందులు ఆయనకు వివరించాను అని అన్నారు. సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని తానే చెప్పానన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ స్పందించారు. ఇవాళ అసెంబ్లీలో జగన్ను ప్రస్తావిస్తూ మాట్లాడిన బాలయ్య చిరంజీవి పేరు ఎత్తారు. తనపై బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడటాన్ని తాను టీవీలో చూశానన్నారు. అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లానన్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందులు ఆయనకు వివరించాను అని అన్నారు. సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని తానే చెప్పాలన్నారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ స్పందించారు. ఇవాళ అసెంబ్లీలో జగన్ను ప్రస్తావిస్తూ మాట్లాడిన బాలయ్య చిరంజీవి పేరు ఎత్తారు. తనపై బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడటాన్ని తాను టీవీలో చూశానన్నారు. అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లానన్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందులు ఆయనకు వివరించాను అని అన్నారు. సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని తానే చెప్పానన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. అసెంబ్లీ వేదికగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై కొద్దిసేపు క్రితం చిరంజీవి ప్రముఖ నటుడు చిరంజీవి స్పందించడం జరిగింది. ఏదైతే బాలకృష్ణ వ్యాఖ్యలు చేసిందో దానికి పూర్తిగా అంటే దానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఆ సమయంలో అంటే ఆ మీటింగ్ కి ముందు జరిగిన పరిణామాలు చెప్తూ ఆ మీటింగ్ లో జరిగిన పరిణామాలు కూడా వివరించే ప్రయత్నం చేశారు చిరంజీవి. వైఎస్ జగన్ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే తాను ఆ టీం మెంబర్స్ తో కలిసి అక్కడికి వెళ్ళానని, ఆయనను చాలా సాధారణంగా చాలా హార్ట్ఫుల్ వెల్కమ్ చేశారని చెప్తూనే లోపలికి వెళ్ళిన తర్వాత సినీ కార్మికుల సమస్యలకు సంబంధించి ఏదైతే చిత్ర పరిశ్రమ ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటుందనే విషయాలు మొత్తం కూడా క్లియర్ కట్ గా వివరించాను అని చాలా స్పష్టంగా చిరంజీవి చెప్పే ప్రయత్నం చేశారు. అంటే బాలకృష్ణ ఏదైతే కామెంట్ చేశారో మెయిన్ గా ఆ రోజు మీటింగ్ వెళ్ళిన వ్యక్తుల్లో ఆ బృందంలో ఎవరు కూడా అప్పటి ముఖ్యమంత్రిని గట్టిగా నిలదీయలేదు, అడగలేదు, అందరూ సరెండర్ అయిపోయారు అంటూ ఏదైతే కామెంట్ చేశారో ఆ కామెంట్స్ కి కొంత విరుద్ధంగా ఉన్నప్పటికి కూడా కంప్లీట్ గా బాలకృష్ణ వాదనని పూర్తిగా తప్పు పట్టినట్టుగా అయితే లేదుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. కామినేని శ్రీనివాసులు ఎవరైతే ప్రశ్న ఏదైతే ఉందో ఆయన ఏదైతే సమాధానం చెప్పారో ఆ రోజు అప్పటి చిత్ర పరిశ్రమను గత ప్రభుత్వం పూర్తిగా వెతుకునిచ్చింది, చాలా అవమానపరిచింది. చిత్ర పరిశ్రమ చెందిన ప్రముఖులందరినీ కూడా చాలా అవమానపరిచింది. ఈవెన్ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వారందరినీ అక్కడ కార్లలో దించేసి నడుచుకొని వచ్చేలా చేశారని, అంతేకాదు అసలు నిజానికి ఆ రోజు కలవడానికి సీఎం గారు సుముఖంగా లేరు అని ఒక దూతని ఎవరినో ఒకరిని పంపించి చెప్పారని, కానీ చిరంజీవి ఆ సమయంలో సీరియస్ అవటం వల్ల మళ్ళీ లోపలికి పిలిపించి మాట్లాడారనేది కామినేని శ్రీనివాస్ ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో అసెంబ్లీ వేదికగా మాట్లాడడం జరిగింది. సో ఆ వ్యాఖ్యలతో పూర్తిగా నందమూరి బాలకృష్ణ విభేదించడం జరిగింది. పూర్తిగా కామినేని శ్రీనివాస్ చెప్పినటువంటి అంశం కూడా పూర్తిగా మొత్తం కూడా అబద్ధం. ఆ రోజు షూర్ షాట్ గా ఖచ్చితంగా ఎవరు కూడా అంత సీరియస్ గా వైఎస్ జగన్ మీద సీరియస్ అవ్వలేదు, ఆయన గట్టిగా ఎవరు నిలదీయలేదు. ఏదైతే కామినేని శ్రీనివాస్ చెప్పారో అవన్నీ కూడా అంత అబద్ధం అంటూ ఆయన అసెంబ్లీ వేదికగా చాలా స్ట్రాంగ్ గా ఆ వ్యాఖ్యలు ఖండించారు. సో ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీలో ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలు అంతా కూడా బాలకృష్ణ చెప్తే కొంత కొద్దిగా విస్మయానికి గురైనట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా ఆయన కౌంటర్ ఇచ్చారు. వాడు అంటే పరోక్షంగా అంటే దూషించే క్రమంలో కూడా మాట్లాడిన సందర్భం కూడా ఉంది. వాడెవడు, సైకో గాడెవడు అంటూ కొంత ఏకవచనంతో సంబోధించి కొంత దుర్భాషలాడే ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడిన తీరు నుంచి కొంత ఇబ్బంది పడ్డ పడతాం వాస్తవమే. కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది నవ్వుకున్నారు, కొంతమంది కొంత షాకింగ్ గా ఫీల్ అయిన పరిస్థితి మనం లైవ్ లో కూడా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ వాటికి ఆ వ్యాఖ్యలు అవన్నీ కూడా వైరల్ అవటం, అన్ని ఛానల్స్ కూడా అన్ని మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా అవి వైరల్ అవడంతో ఇప్పుడు చిరంజీవి ప్రముఖ నటుడు ఎవరైతే ఆ రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిలిచారు, ఆ రోజు ఆ టీమ్ కి లీడ్ చేసినటువంటి వ్యక్తి చిరంజీవి కాబట్టి ఆయన స్పందించడం జరిగింది. వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు అంటే గత ప్రభుత్వం ఆహ్వానం మేరకే తాము వెళ్ళామని, పూర్తి స్థాయిలో ఆయన తనని బాగానే రిసీవ్ చేసుకున్నారని, అట్ ది సేమ్ టైం పూర్తి సమస్యలు మొత్తం కూడా ఆయన కాన్ఫరెన్స్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మేమంతా కూడా వివరించామని, చాలా సాధారణంగా మాట్లాడామని చెప్పారు. కానీ ఏదైతే ఈ పాయింట్ బాలకృష్ణ రైజ్ చేసినట్టు పాయింట్ ఏదైతే ఉందో గట్టిగా ఎవరు కూడా సీరియస్ అవ్వలేదు, సీరియస్ అయిన తర్వాత ఆయన పిలిచారు అని ఏదైతే ఆ పాయింట్ ఒకటి కామినేని శ్రీనివాసులు చెప్పారో దానికి కౌంటర్ గా బాలకృష్ణ చెప్పారు. గట్టిగా సీరియస్ గా ఎవరు అతన్ని పట్టించుకుని ఎవరు అరవలేదు అని. అంటే ప్రభుత్వం మీద అప్పటి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి ఎవరు తీసుకురాలేదు. ఆ సినీ చిత్ర బృందంలోని ప్రముఖులు ఎవరైతే వెళ్ళారో వాళ్ళలో ఎవరు కూడా గట్టిగా అరవలేదు. అంటే ఇండైరెక్ట్ గా చిరంజీవి గారినే నేరుగా చిరంజీవిని చాలా స్పష్టంగా ఆయన ఏం గట్టిగా అరవలేదు. గట్టిగా అరిచినంత మాత్రాన ఆయన ఏదో పిలిపించి మాట్లాడారు అనేది కరెక్ట్ కాదు. అందరూ ఆ రోజు సరెండర్ అయిపోయారు. మొత్తం కంప్లీట్ గా బెండ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుందంటూ బాలకృష్ణ చేయడం తీవ్ర దుమారం రేపింది. దానికి ఆయన కొంత ఇప్పుడు దానికి లింకప్ గా ఆ రోజు జరిగిన పరిణామాలని కొంత సాధారణంగా కొంత సానుకూలంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక స్మూత్ గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు శ్రీయ. థ్యాంక్ యూ వెంకట్.
ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ స్పందించారు. ఇవాళ అసెంబ్లీలో జగన్ను ప్రస్తావిస్తూ మాట్లాడిన బాలయ్య చిరంజీవి పేరు ఎత్తారు. తనపై బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడటానికి తాను టీవీలో చూశానన్నారు. అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లానన్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందులు ఆయనకు వివరించాను అని అన్నారు. సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని తానే చెప్పానన్నారు. వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల మరోసారి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు, సెటర్లతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. యూరియా, డయేరియా, కలరా ఇది ఏమైనా పర్వాలేదురా, మనల్ని ఆపేది ఎవడురా, 1000 రూపాయలు పెట్టి టికెట్ను కొనరా అని ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా అదే కదండి పీపీపీ గారు అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రశ్నించారు. దీంతో పాటు ఫెయిల్డ్ కూటమి అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని తీవ్రమైన పదాలను వాడుతూ శ్యామల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. అయితే పవన్ కళ్యాణ్ పై శ్యామల విరుచుకుపడటం ఇది తొలిసారి కాదు. ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విమర్శలు, సెటైర్లతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఈసారి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామస్తుల ఆందోళనపై హోంమంత్రి అనిత స్పందించారు. బల్క్ డ్రగ్ కోసం గ్రామస్తులు ధర్నా చేయడం తనకు తెలుసునని అనిత అన్నారు. గ్రామంలోకి రావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె స్పష్టం చేశారు. మీరు అందరూ గెలిపిస్తేనే తాను ఎమ్మెల్యే అలాగే మంత్రి అయ్యానని గుర్తు చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటం వల్లనే ఇప్పుడు రాలేకపోతున్నానని, సమావేశాలు అయిన వెంటనే తాను స్వయంగా రాజయ్యపేటకు వస్తారని హోంమంత్రి తెలిపారు. అలాగే మీ యోగక్షేమాలు తెలుసుకోవటమే కాకుండా గ్రామస్తుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. బల్క్ డ్రగ్ విషయంలో కొంత ధర్నాలు చేయటం, అదేవిధంగా ఈరోజు మీరందరూ కూడా ధర్నా చేయడానికి ఈరోజు బయటికి రావడం కూడా జరిగింది. అయితే నేను మీ అందరితోని కూడా 2-3 మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే మీ దగ్గరికి విలేజ్లోకి రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే మీరందరూ గెలిచి ఈరోజు నేను ఒక హోమ్ మినిస్టర్ పొజిషన్లో మీరందరూ కూర్చోబెడితే నేను కూర్చోగలిగాను. ఈరోజు మీ అందరూ ఓట్లు వేసి గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. కాకపోతే మీ అందరి దగ్గరికి రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. కేవలం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా మాత్రమే నేను మీ దగ్గరికి రాలేకపోయా. కంపల్సరీగా అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే నేనే విలేజ్లోకి వస్తాను, మీ అందరితోనే కూడా మాట్లాడతాను, మీ అందరూ సాధక బాధలు కూడా వింటాను. మనం అందరం కూడా ఒక కమిటీ కింద ఏర్పడి మీ తాలూకా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్ని విని దానికి అనుగుణంగా మనందరం కూడా ఫాలో అవుదామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏ రోజైనా మీ అందరి బాగు కోరి మీ అందరి అభివృద్ధి కోరి నేను ఉంటానని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అసెంబ్లీ కాగానే మీ అందరి దగ్గరికి వచ్చి ఊర్లోకి వచ్చి మీ అందరితోని కూడా మాట్లాడతాను.